ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు షాకుల మీద షాకులు ఇస్తున్నారా? ఆయనకు చెక్ పెట్టే దాంట్లో భాగంగానే మోదీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మోదీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అంటే గతంలో ప్రతి నెల ఒక వారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. అక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దల మెడలు ఉంచుతాం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు వైసీపీ నేతలు. కానీ ఇక్కడ అంటే అక్కడ పరిస్థితులు మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నాయి. అప్పుల కోసం పర్మిషన్ తీసుకునేందుకే ఢిల్లీ వెళ్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏంటి సార్ పరిస్థితి ఏంటి? అసలు రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ పెద్దలు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎప్పుడు వెళ్తాడంటే అవినాష్ రెడ్డి కోసం సిబిఐ వాళ్ళు తిరుగుతున్నప్పుడు, ఎవరన్నా ఆయన బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేసినప్పుడు, లేదా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చేద్దేమో లేకపోతే తీర్పు వచ్చేస్తుందేమో అన్నప్పుడు వెళ్తాడు. అంతే, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే అప్పు కావాలి. అప్పు తెచ్చిన డబ్బులు సగం దొబ్బేయచ్చు కదా, అందుకని అప్పు కోసం వెళ్తాడు అంతే. వేరే ఇప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి ఏం లేదండి. వాళ్ళకి అక్కడ పార్లమెంట్లో వాళ్ళ పనే తేడా వచ్చేసింది. పార్లమెంట్లో దాడి జరిగింది, అందరు చీయని ఉమ్మేస్తున్నారు. కొత్తగా పార్లమెంట్ భవనం కట్టి పాత దాని నుంచాక ఐకానో అది ఒక రకం హెరిటేజ్ బిల్డింగ్, దాన్ని పడగొట్టేసి ఇప్పుడు ఒక కొత్త పార్లమెంట్ భవనం కట్టేసి అందులో రాజదండం పాటించి అక్కడ ఏం భద్రత లేకుండా ఏంటది తలుపులు తెరిచి కూర్చున్నట్టు ఒక ముగ్గురు నలుగురు స్మోక్ బాంబ్స్ గట్టా పట్టుకుని లోపలికి వచ్చారంటే భద్రతా వైఫల్యం కదా. అవును, అసలు రేపొద్దు నిజంగా ఏ స్మెల్ ఏ పాయిజన్ అన్నా పట్టుకొచ్చి గ్యాస్ వదిలేశారనుకోండి, అందరూ పోతారు. లేకపోతే పెప్పర్ స్ప్రేలు కొట్టేసినా కానీ అందులో వయసు అయిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు అక్కడ. చాలా ఎంత పెద్ద ప్రమాదం అది. ఇప్పుడు అక్కడ ఏం అనుకోని దుర్ఘటనలు ఏం జరగలేదు కాబట్టి అందరికి ఊపిరి పీల్చుకున్నారు, కానీ లేదంటే మటాష్ అయిపోతారు అందరూ. ఇది దీనికి ఈ పెద్ద వైఫల్యం. వాళ్ళ మెడ చుట్టేసుకుంది. పైగా అందులో సాయిబులు గట్ట ఎవరు లేరు వచ్చిన వాళ్ళలోనే, వాళ్ళ మీద తోసేద్దాం అంటే. పైగా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు. అలాగన్నా బెనిఫిట్ పొందడానికి చూశారు కానీ చూడటానికి లేదు వాళ్ళకి. ఇప్పుడు కంప్లీట్ వాళ్ళ సూపులో పడిపోయి చిక్కుపోయి ట్రాప్లో, బీజేపీ ట్రాప్లోకి వెళ్ళిపోయింది. అందరూ కూడా వాళ్ళ చూస్తున్నారు. దీన్ని నైతిక బాధ్యత వహించాలి. ఎవరిది నైతిక బాధ్యత? ఆ భద్రతా వైఫల్యం క్లియర్గా కనపడుతుంది. ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో ముందుగా పసిగట్టి చెప్పాలి. వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు పసిగట్టి ముందు చెప్పారు వాళ్ళు, ఇలాంటి కొన్ని అనుకోని ఘటనలు జరగవచ్చు, జాతకం ఉండండి, అప్రమత్తం అవ్వండి. దానికి మరి ఇలా అనుసరించుకుని దాన్ని భద్రతను కట్టినట్టు చేయలేదు కదా. అంచేత భద్రతా దళాల భద్రతా వైఫల్యం పార్లమెంట్ భవనంలో. ఇది ప్రజాస్వామ్యానికి మన దేశానికి అందరికి సంబంధించిన ప్రతినిధులు. అది ప్రజాస్వామ్య దేవాలయం. అది అక్కడ ఎలాంటి పరిస్థితి జరిగినప్పుడు దానికి వీళ్ళు ఆ పార్లమెంట్ భవనాన్ని ఈ ప్రతినిధులనే కాపాడలేని వాళ్ళు ఇంకేం ఎవరిని కాపాడతారో? ఎవరి కోసం ఉన్నారు వీళ్ళు? ఖచ్చితంగా లోక్సభ స్పీకరు దీనికి బాధ్యత వహించాలి. హోంమంత్రి గారు, భద్రతా దళాల భద్రత గురించి హోంమంత్రి గారు, మరి మొత్తంగా సభానాయకుడు మోడీ గారు, ఈ ముగ్గురు రాజీనామా చేయాలి అర్జెంట్గా. అసలు రెండో మాట లేకుండా రాజీనామా చేసి మాట్లాడాలి. ఏం మాట్లాడినా మా వైఫల్యం ఇది, మేము ఈ పార్లమెంట్ కొత్తగా మేము కట్టించింది అంటే వాళ్ళ భద్రత ఇంకా ఎంతో అడ్వాన్స్డ్గా ఉండాలి. సెక్యూరిటీ చీమ చిటుక్కుమనకూడదు అక్కడ. అంటే వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందేశారు. అంటే వాళ్ళకి అర్హత లేదు, ఈ దేశాన్ని పరిపాలించే అర్హత లేదు. ఫస్ట్ పాయింట్ సార్. ఆంధ్రప్రదేశ్లో అసలు వైఎస్ఆర్సీపీ వీళ్ళంత సమస్యలో ఉన్నప్పుడు నేను వస్తానండి, నేను బొరబోక్కుంటే వెళ్ళి నాకు డబ్బులు కావాలి లేకపోతే అది చేయండి అంటే వాళ్ళు ఆల్బాన్ ఉంటారు అంతే. అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోతుందని జగన్మోహన్ రెడ్డి ముందే భావించారు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. లండన్ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీని కలిశారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అలాగే డీకే శివకుమార్ గారితో కూడా వరుస భేటీలు, అంటే రహస్య భేటీలు నిర్వహించుకుని కలిశారని, డీకే శివకుమార్కి కూడా ఆయన రిక్వెస్ట్ చేశారంటూ కూడా ఒక వార్త వచ్చింది. అది తెలుసుకున్నటువంటి ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఈయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, ఆయనకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదే ఉండదండి. జగన్మోహన్ రెడ్డి కర్ణాటక ఎన్నికలకి ఫండింగ్ చేసి ఉంటాడు. అది ఎవరన్నా చేస్తారు. ఓకే, ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే. వాళ్ళకి బీజేపీ వాళ్ళు కూడా చేసి ఉంటాడు. వాళ్ళకి 100 కోట్లు ఎత్తే 50 కోట్లు ఎత్తాడు. ఓకే, అని చేత దాన్ని ఎవడ కాదనలేడు. రాహుల్ గాంధీ గారితో మీటింగ్ అబద్ధం. అసలు ఆయన కలవడం
ఎందుకంటే మునిగిపోయి పడగ ఎవడెక్కుతాడండి. వాళ్ళ దరిద్రాలు వీళ్ళు ఎందుకంటే ఇచ్చుకుంటారు. ఖచ్చితంగా అది ఎవరన్నా పుకారు పుట్టించారంటే రేపు పొద్దున కాంగ్రెస్కి దగ్గర అవుతున్నాడు. టీడీపీ కాంగ్రెస్ దగ్గరగా ఉందని అనుకుంటున్నారు. కొంచెం వాళ్ళ మధ్య వైరం లేదు కాబట్టి ఆ వైరం ఈ జగన్మోహన్ రెడ్డి చేరిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక మూట పట్టుకుని వెళ్తే వాళ్ళ దగ్గర సీట్లు పట్టుకెళ్తే ఉంటుంది. ఆయన కూడా గెలిచే సీన్ లేదు. కడప పార్లమెంట్ కూడా పోద్ది ఇప్పుడు. అటువంటిప్పుడు ఆయనతో వాళ్ళకి ఏంటి ప్రయోజనం? బరువు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఆడి దరిద్రం మనకు అంటుకుంటుంది, మన దరిద్రం వాళ్ళకి అంటుకుంటుంది. ఒక జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు వాళ్ళ ఇద్దరు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. అటువంటిప్పుడు వాళ్ళు ఆయనతో కలిసి ఉన్నా ఒకటే, విడిపోయినా ఒకటే. వాళ్ళు కలిసి ఉన్నా ఎవరికి ప్రయోజనం లేదు, నష్టం లేదు. అలాగే వీళ్ళు విడిపోయినా ఎవరికి ప్రయోజనం లేదు, కానీ నష్టం ఎంతో కొంత ప్రయోజనం టీడీపీకి ఉంటుంది. వాళ్ళు విడిపోతే అంతే. కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు కలుసుకుని ఇప్పుడు వాళ్ళు పుంజుకుంటారు. వైసీపీ చచ్చిపోతేనే వాళ్ళ పార్టీ బతుకుద్ది అక్కడ. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలుపుకుంటారు? జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కలుపుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకుల్ని, కేడర్ని వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని మాత్రం కలుపుకోరు. అంచేత మీరేం వర్రీ అవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి పని కంప్లీట్ అయిపోయింది. అతను స్వయంకృతం. తను పోయి తను తవ్వుకున్నాడు. అందరూ పారలో గుణపాలతో పరుగులతో తవ్వుకుంటారు గొయ్య. ఇతను ప్రొక్లైన్ పెట్టి తవ్వుకుని తనే మట్టి మీద వేసేసుకున్నాడు లేకుండా. ఇది పరిస్థితి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఇతను ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా తనంతటా అతనే పతనం అయిపోతున్నాడు. ఓకే, అంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి ఈ రీజన్స్కి కారణం లేదు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి వాళ్ళకే చాప కింద నీళ్ళు వచ్చేసినాయి. పార్లమెంట్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డిజాస్టర్. రేపు అతను గెలవదు. మొన్నటి దాకా నిన్న 3 రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత బీజేపీకి ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడు లేదు. ఎందుకంటే 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగింది. 2024లో అవుతాడు. వాజ్పేయి గారు లాంటి మహానుభావుడు ఓడిపోయాడు. వీళ్ళంతా వీళ్ళు ఏమి చేసినా ఇంకా ప్రజల మనసులో ఏట్రా పార్లమెంట్ మీద దాడి జరిగితే వీళ్ళు ఏం కాపాడలేకపోయారు, వీళ్ళకి దేశాన్ని ఏం కాపాడతారు, వీళ్ళు చెప్పి అని ఒట్టి మాటలు అనుకుంటున్నారు. అంతే, సింపుల్ అయిపోయింది. ఓకే, జగన్మోహన్ రెడ్డికి మోదీకి చెడిందని దానివల్ల వాళ్ళు చెడదండి. వాళ్ళందరికీ లైక్ మైండెడ్. ఒకవేళ పార్టీలు ఇడిపోయి పొత్తులు లేకపోయినా సరే ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటారు. ఓకే, అంటే రేపటి నాడు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అంటే బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి సహకరించే అవకాశం ఉంది అంటే ఒక్కొక్కడు సుడిగుణంలోకి వెళ్ళిపోతాడండి. వాడిని కాపాడాలని ఉంటుంది మీకు, కానీ కాపాడలేరు. మీరు చేయి పట్టి అందిస్తారు, చేయి జారిపోద్ది. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. వాళ్ళు కాపాడాలనుకున్నా కానీ కాపాడాలని ఉంటుంది వాళ్ళకి, కానీ కాపాడలేని పరిస్థితికి వచ్చేసాడు అతను. సుడిలో చిక్కుకున్నాడు. వీళ్ళు ఇంకా గట్టిగా చేస్తే ఆడిపోతారు అందరూ వాళ్ళతో పాటు. ఓకే, 2 కొట్టుకెళ్ళి ప్రభావం. ఓకే.